రోజు 402 కోట్ల రూపాయల కిక్కు 4577 లైసెన్సులు రద్దు డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు సిడిఈ పేరుతో డ్రైవర్లకు అవగాహన అన్న మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ఒక్కరోజే భారీగా మద్యం అమ్మకాలు డిసెంబర్లో మొత్తంగా 3622 కోట్ల రూపాయల సేల్స్ అట డిసెంబర్ ఒక నెలలోనే అంటే ఈ చొప్పున నెలకు సుమారుగా 4000 కోట్లు వేసుకుందాం ఇటీటుగా సో 4000 కోట్ల రూపాయలలా 12 నెలలు ఇంటూ 4 అంటే 48,000 కోట్ల రూపాయలు కేవలం మద్యం ద్వారానే వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి. యావరేజ్గా డిసెంబర్లో ఏం పండుగల పబ్బాలు అయితే ఏం లేవు. ఇది ఎప్పటి డిసెంబర్ నెలలో వచ్చినటువంటి ఆదాయం కేవలం 31 ఒకటి వచ్చింది. యావరేజ్గా ఈ లెక్కన చూసుకుంటే ఒక ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి డబ్బులు ఎంత అయ్యా అంటే 48,000 కోట్ల రూపాయలకు ఒక ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం మద్యం నుంచే వస్తున్నాయి. ఇంక దసరా సందర్భంలో సుమారుగా ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అటు ఇటుగా 50,000 కోట్ల రూపాయలు కేవలం మద్యం ద్వారానే వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి. 50,000 కోట్లు. దీని నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయము తర్వాత వైన్ షాప్ ఓనర్లకు పోయే ఆదాయం అంతా పక్కన పెడితే సుమారుగా అటు ఇటుగా రాష్ట్ర ప్రభుత్వం 30,000 కోట్లు అయితే గ్యారంటీ. 50,000 కోట్ల రూపాయలు అంటే రూపాయా 2 రూపాయలా ఏంది అది? రాష్ట్రంలో గింత మద్యం తాగుతున్నారా? ఇది తాగుతున్నారా లేకపోతే స్నానం చేస్తున్నారా? టీఎంసీలో కొన్ని స్నానాలు చేస్తున్నారా? ఏది ఇంత ఘోరమా? 50,000 కోట్ల రూపాయల మద్యం అమ్మకాల ఒక రాష్ట్రానికి ఏడాది పాటుగా. ఇక ఆబ్కారీ శాఖకు భారీ ఆదాయం నకిలీ మద్యం అమ్మకాలపైన ఎక్సైజ్ శాఖ ఫోకస్. కొత్తగా విట్రో యాప్ ద్వారా ప్రత్యేక నిఘా డ్రగ్స్ సరఫరా పైన స్పెషల్ నజర్. ఇక నూతన సంవత్సరం వేడుకలకు ఆబ్కారీ శాఖ నుంచి భారీ ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి. సాధారణ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్ల నుంచి 150 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతాయి. అయితే వీకెండ్స్లో 200 కోట్ల నుంచి 300 కోట్ల వరకు ఉంటాయి. సోమవారం అంటే కేవలం డిసెంబర్ 30 రోజున మాత్రమే ఒకరోజే రాష్ట్ర వ్యాప్తంగా 402 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,620 మద్యం షాపులు ఉన్నాయి. ఎన్ని వైన్ షాపులు ఉన్నాయి? 2,600 మద్యం షాపులు అంట. సుమారుగా 2,700 మద్యం షాపులు ఉన్నాయట. ఇక బార్ అండ్ రెస్టారెంట్లు కూడా సుమారుగా 1,100 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయంట. 51 కంపెనీల ద్వారా 1000 రకాల మద్యం ఎక్సైజ్ నుంచి అనుమతి పొంది ఉన్నది. ఆయా ప్రాంతాలకు 19 డిపోల నుంచి బెవరేజ్ సంస్థ మధ్య మద్యం సరఫరా చేస్తున్నది. 2,600 మద్యం వైన్ షాపులు, 1,100 బార్ అండ్ రెస్టారెంట్లు. ఇక రోడ్డు ప్రమాదాల నివారణ పైన రవాణా శాఖ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. రైట్ ఇక్కడ ఇక ప్రతి నెల 40 లక్షల నుంచి 45 లక్షల కేసుల బీర్లు అంటే ఒక కేసుకి ఎన్ని ఉంటాయి? 12. 40 నుంచి 45 లక్షల కేసుల బీర్లు, 30 నుంచి 35 లక్షల కేసుల లిక్కర్ అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ఆబ్కారీ శాఖకు భారీగా ఆదాయం సమకూరుతోంది. నూతన సంవత్సరం వేళ 2024 డిసెంబర్ 30వ తేదీన కేవలం ఒక్క రోజులోనే 402 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగినట్టుగా ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఇందులో 3,82,265 కేసుల లిక్కర్, 3,96,114 కేసుల బీర్ల అమ్మకాలు జరిగినట్టుగా ఆఫీసర్లు గుర్తించారు. అంటే సుమారుగా 4 లక్షలు 4 లక్షల కేసుల బీర్లు, 4 లక్షల కేసుల లిక్కరు ఒక్కరోజే, ఒకే ఒక్క రోజు. అది సోమవారం రోజు మాత్రమే. ఇంకా నిన్నటి లెక్క లేదు. కేవలం నిన్నటి లెక్కనే చెప్పిన 500 కోట్లు అని నేను చెప్పింది. నిన్నటి లెక్క 500 కోట్లు. 31వ తేదీ సైతం రెట్టింపు స్థాయిలో అమ్మకాలు ఉంటాయని చెప్తున్నారు. 1000 కోట్ల మద్యం అమ్మకం దిశగా చర్యలు. 1000 కోట్లు రావాలంట. ఒక్కరోజుకు 1000 కోట్లు రావాలి. ఇక చెప్పలేక పని చేయర్రి. మీరు మద్యం రేషన్ కార్డు లేకపోతే పరకాలు ఎట్లా అయితే ఇవ్వమని చెప్తున్నారో అట్లనే మద్యం తాగడం ఇంట్లోకి రాష్ట్ర సర్కార్ పరకాలు ఇవ్వమని చెప్పి ఒక నిబంధన పెట్టేసేరు. ఎవరైతే తాగుతారో ఆ తాగేటోళ్ళకే ఈ పరకాలు, లేకపోతే ఏ పరకాలు వర్తించమని చెప్పి పెట్టండి ఒకటి. అప్పుడైతే ఇంకా లిక్కర్ సేల్స్ పెరుగుతాయి. 500 కోట్లకే 4 లక్షల కేసుల బీర్లు, 4 లక్షల కేసుల లిక్కర్ అమ్ముడుపోయిందనంటే 1000 కోట్లు టార్గెట్ పెట్టుకున్నాయట. 30-31 తేదీలు 2 రోజుల్లో 1000 కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టుకున్నారట. ఇట్లా టార్గెట్లు పెట్టుకొని ఎవరు పోవాలి? ఓ మార్కెటింగ్ వాళ్ళు, ఓ మెడికల్ షాప్ వాళ్ళు. మెడికల్ షాప్ ఇన్ ద సెన్స్ వాళ్ళు కొంత ఆరోగ్యం కాపాడేందుకు ప్రయత్నం చేసిన మెడికల్ షాప్ కాదు. ఇటువంటి టార్గెట్స్ ఏం పెట్టాలంటే ఒక రాష్ట్రంలో మండల స్థాయిలో ఉన్నటువంటి ఆ గ్రామీణ ప్రాంతాలటువంటి ప్రభుత్వ పాఠశాల బడులని కొంత రూపుమాపేందుకు కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే టార్గెట్ పెట్టుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెంచే టార్గెట్ పెట్టుకోవాలి. ఏటా సుమారుగా 3-4 లక్షల మంది విద్యార్థులు గ్రాడ్యుయేట్స్ పూర్తయిపోయి బయటకు వస్తున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం టార్గెట్ పెట్టుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి
నిధుల మీద టార్గెట్ పెట్టుకోవాలి, మీరు వచ్చేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద టార్గెట్ పెట్టుకోవాలి, గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ మీద టార్గెట్ పెట్టుకోవాలి. ఇటువంటి టార్గెట్ పెట్టుకోవాలి. కానీ ఈ 1000 కోట్ల రూపాయలు తాగుడు మీద టార్గెట్ పెట్టుకున్నా నాకు అర్థమైతే లేదు. తాగుడు మీద టార్గెట్ పెట్టుకున్నట్టు నాకు అర్థమైతే లేదు. ఇది మీరు చెప్పండి, మీ ఇంట్లో ఈ సంవత్సరం 2020 సంవత్సరం ఉన్నది, మీరు ఏం టార్గెట్ పెట్టుకుంటారు? నేను ఒక ఇల్లు కట్టుకోవాలి, ఏదో ఒక బండి కొనుక్కోవాలి, లేకపోతే ఒక కారు కొనుక్కోవాలి, లేదంటే పెళ్లి కానటువంటి యువకులు ఉంటే పెళ్లి కావాలి, లేకుంటే ఒక మంచి జాబ్ కొట్టాలి, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ కావాలి. ఇటువంటి టార్గెట్స్ ఉంటాయి. ఎవరన్నా నేను ఈ సంవత్సరం ఒక 100 బీర్లు తాగాలి, ఒక 200 కేసుల బీర్లు తాగాలి, లేకుంటే ఒక 100 బాటిల్ తాగాలని టార్గెట్ పెట్టుకుంటారా? ఈ ప్రభుత్వం అట్లే. ప్రభుత్వం అంటే ఏంటిదో కుటుంబమే కదా. మీ టార్గెట్ ఏంటిది? 1000 కోట్ల రూపాయలు లిక్కర్ సేల్స్ కావాలన్నా మీ టార్గెట్. 1000 కోట్ల రూపాయల లిక్కర్ సేల్స్ కావాలని టార్గెట్ పెట్టు. మీరు చెప్పండి, మీరు తాగుతూనే టార్గెట్ రీచ్ అయ్యేది. మరి మీరే టార్గెట్ పెట్టుకున్నప్పుడు వీళ్ళు ఎట్లా టార్గెట్ పెట్టుకుంటారు? మనందరినీ ఎంకరేజ్ చేసి తాగమని చెప్తున్నారు ఇండైరెక్ట్గా. ఇంకా పోని ఈ లిక్కర్ సేల్స్ సంబంధించి టార్గెట్లు చూస్తుంటే రేపటి రోజున రేషన్ కార్డు ఉంటేనే ఈ పథకం వస్తుందని ఎట్లయితే ఒక లిమిటేషన్ పెడుతుందో రాష్ట్ర ప్రభుత్వం, తాగే వాళ్ళు ఉంటేనే వాళ్ళకి ఈ పథకం అని చెప్తుంది కావచ్చు. ఇంకా ఒక రోజులో 500 కోట్ల రూపాయలు లిక్కర్ సేల్స్ అయినాయి. 2 రోజులు కలిపి 1000 కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టుకొని ముందుకు పోయిందనంటే ఇంతకు మించి దౌర్భాగ్యం అని ఉంటుందా? మీరు ఏం టార్గెట్ పెట్టుకోవాలి? నేరాలు ఎట్లా కంట్రోల్ చేయాలి, నేరాలు ఎట్లా కంట్రోల్ చేయాలి, డ్రగ్స్ని ఎట్లా అరికట్టాలి, సోషల్ మీడియా సైబర్ క్రైమ్లు ఎట్లా అరికట్టాలి, అమ్మాయిలపై అఘాయిత్యాలు ఎట్లా అరికట్టాలి, ఇటువంటి టార్గెట్ పెట్టుకోవాలి. కానీ ఈ లిక్కర్ సేల్స్ మీద టార్గెట్ పెట్టుకుని నాకు నిజంగా నిజం అనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. ఆ వార్త అట్లా అంటే టార్గెట్ అనే ముచ్చట అది చెప్పకుండా అయిపోతుండే. ఇక ఏంటిది, ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. 2022 డిసెంబర్లో 3100 కోట్లు, 2023 డిసెంబర్లో 4292 కోట్లు. అప్పుడు ఎలక్షన్ ఉండే, అప్పుడు ఎలక్షన్ ఫీవర్ ఉండే కాబట్టి ఆ రోజు కొంత గట్టినమైంది. ఇక 2024 డిసెంబర్ 30వ తేదీ వరకు 3662 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయని ఆఫీసర్లు తెలిపారు. సో గతంతో పోలిస్తే కొంత తక్కువనే, ఇప్పుడు ఇంకా 600 కోట్లు తక్కువనే. పోయిన నెలతో పోలిస్తే, పోయిన సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ నెల డిసెంబర్ మాసానికి కొంత తక్కువనే మద్యం అమ్మకాలు. గతంలో ఎలక్షన్స్ ఉండే, ఎలక్షన్ ఫీవర్ ఉండే. ఇక మద్యం అమ్మకాలపైన ప్రొబేషన్ ఎక్సైజ్ శాఖ దృష్టి సారించింది. ఇతర రాష్ట్రాల మద్యం అమ్మకాలు జరగకుండా, కల్తీ మద్యం అమ్మకాలు చేపట్టకుండా విట్రో యాప్ ద్వారా ప్రత్యేక నిఘా ఉంచారు. దీని ద్వారా మద్యం బాటిల్ పైన ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ బాటిల్ ఏ రాష్ట్రానికి చెందినది, ఎక్కడ తయారు చేశారు వంటి వివరాలు తెలుస్తాయని అధికారులు తెలిపారు. దీంతో పాటుగా 42 ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీజీపీఏ టీజీ నాబ్ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో 70 బృందాలు ఏర్పాటు చేసి డ్రగ్స్ పై ప్రత్యేక దృష్టి సారించారు. సో నా గమ్మతైన ముచ్చట్లు ఉంటాయి కానీ ఇక న్యూ ఇయర్ అనగానే ఒక్కసారి చూపిస్తా. బాగా దాగి సోయి సొంపు లేకుండా రేవంత్ రెడ్డి గారి తాలూకా అంటూ చిందులేస్తున్నాడు ఒక ఆయన. రేవంత్ అన్న తాలూకా అట, ఆయన బాగా తాగి నడిపిండంట బండి. పోలీసులు ఆపి అడిగితే రేవంత్ అన్న తాలూకా అని చెప్తున్నాడట. ఇంకోటి కూడా ఉంది ఇక్కడ. అది కాదన్నా, మీరు చదువుకున్నారు 15 రోజుల నుంచి చెప్తున్నారు కదా ఈ తాగి బండి నడపొద్దని. చెప్పారు 4 వేలు బెంజ్ కార్ వాళ్ళకి చెప్పారు కదా, బెంజ్ కార్ వాళ్ళు తాగితే తప్పులేదా? ఇప్పుడు ఎందుకు భలే అడుగుతున్నా ఆయన. మీరు చెప్పిన మాట 2 వీలర్ స్ప్లెండర్ బండ్లకి ఇదే మాట చెప్పారు, తాగి నడపొద్దని. బెంజ్ కార్లో పోయేటువంటి 4 వీలర్కి ఇదే మాట చెప్పారు. వాళ్ళని ఆపరు, మమ్మల్ని ఆపుతారా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఈ సమయంలోనే రూల్స్ గుర్తుకొస్తాయి వాళ్ళకి. ఈ సమయంలోనే వాళ్ళు ప్రభుత్వం చేసేటువంటి తప్పులు, లేకపోతే పోలీసులు చేసే తప్పులు గుర్తుకొస్తాయి. అది లోపల ఇప్పుడు మాట్లాడుతుంది మనిషి కాదు, లోపలటువంటి ఇంకొక అంతరాత్మ అది మాట్లాడేది ఆ సమయంలో. ఇక గమ్మతైన విషయం తెలుసా, మీరు ఎప్పుడైనా డ్రంక్ అండ్ డ్రైవ్లో చూసేటువంటి వ్యూవర్స్ ఎవరైనా మీరు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడరా? డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే మీకు ఆ రోజు ఎంత వచ్చింది? ఒక 100, 150, 200 అంటేనే చాలా బాగా వచ్చిందని ఆశ్చర్యపోతాం కదా. ఇక్కడ పంజాగుట్ట దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే ఒకరికి 550 వచ్చిందట అక్కడ మీటర్. ఒక్కసారి చూపిస్తే అది కూడా మీకు ఎంత పాపం. ఆయన ఇక్కడ మద్యం తాగలే, డైరెక్ట్గా స్నానం చేసినట్టున్నాడు మొత్తం. నేను ఇదే పోలీస్ సంబంధించి కొంతమంది మిత్రులను అడిగి ఎంత మరి 550 రావాలంటే ఎంత తాగాలంటే మినిమం ఒక 5 బాటిల్స్ లిక్కర్ తాగితే, బాటిల్స్ ఏంటి లిక్కర్, అది బీర్లుగా 5 బాటిల్ లిక్కర్ తాగితే ఇంత మొత్తంలో వస్తుందట. అది మనిషా లేకపోతే ఇంకేమన్నా? ఇక్కడ చూడండి, ఇగో ఆయనకు వచ్చింది ఎంత,
కనిపించే వ్యక్తి ఇగో రీడింగ్ ఎంత వచ్చింది ఆల్కహాల్ రీడింగ్ 550. ఒక్కసారి జూమ్ చేసుకోండి, 550 రీడింగ్ వచ్చిందట. మరి ఈ 550 రీడింగ్ రావాలంటే ఏం చేయాలని అడిగితే ఎప్పుడున్నా 31 డిసెంబర్ 2024 జరిగినటువంటి ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో 550 రీడింగ్ వచ్చిందట. ఏం చేయాలని అంటే మినిమం 5 లిక్కర్ బాటిల్ తాగితే కానీ ఈ రీడింగ్ రాదట. మరి మనిషా లేకపోతే ఏమైంది, ఇంట్లో భార్య పిల్లలు లేకపోతే అవ్వాయ సంసారం అంతా మొత్తం గాలికి వదిలేసి ఆయన మద్యం తాగినట్లేదు, స్నానం చేసినట్టున్నది. 5-6 బాటిల్ అంటే ఒక్కో బాటిల్ లీటర్ ఉంటుంది కదా, ఒక బాటిల్ లీటర్ ఉంటుందా 750 ml. సరే 5 బాటిల్ వేసుకున్నా కూడా ఒక 4.5-5 లీటర్లు మనిషి స్నానం చేయవచ్చు ఆరామ్స్గా. ఇంత తాగి బయటకు వచ్చి రోడ్ల మీద బండి వేసుకొని తిరుగుతుండే ఆయన. 550 వచ్చింది. ఇంత ఫస్ట్ టైం రికార్డ్ అట్ ఇది. 550 రావడం అనేది రికార్డ్ అట. ఇంతవరకు తెలంగాణలో ఇంత పెద్ద మొత్తంలో రికార్డింగ్ స్థాయిలో ఇక్కడ ఇంత పెద్ద మొత్తంలో ఆల్కహాల్ రీడింగ్ వచ్చిన దాఖలా లేవట. ఆయన పిలిచి సన్మానం చేయరు, ఆయన సెక్రటరీకి పిలిచి ఓ షాల్వా కప్పి బొకే ఇచ్చి సన్మానం చేసి నా పూలు చల్లుర్రి. 5 బాటిల్ ఒక్కడే తాగిండు. అంత వస్తుందట రీడింగ్. మరి దుర్మార్గం. ఇక ఇదే అంశానికి సంబంధించి ఇంకో వార్త కూడా ఉన్నది. ఇంకా 5,000 లైసెన్సులు రద్దట. సుమారుగా రోడ్డు ప్రమాదాల నివారణ పైన రవాణా శాఖ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. మద్యం తాగి వాహనం నడిపి పట్టుబడ్డ వారిపైన కఠిన చర్యలు తీసుకుంటుంది. తాగి డ్రైవింగ్ చేయవద్దని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మారకపోవడంతో ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఏప్రిల్ నుంచి డిసెంబర్ 30 వరకు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో ఏకంగా 5,000 మంది డ్రైవింగ్ లైసెన్సులు రద్దయిపోయాయట. అత్యధికంగా ఒక మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోనే 1000కి పైగా ఆర్టీఆర్ అధికారులు రద్దు చేశారు. ఏప్రిల్ 2023 మార్చ్ 2024 వరకు 19,225 లైసెన్సులు రద్దయ్యారట, సస్పెండ్ చేసిరట. సో కొంత లైసెన్సులకు సంబంధించిన అంశం. ఇక 68,660 లైసెన్సులు రద్దు. మొత్తం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ 30 వరకు రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలో 4,577 లైసెన్సులు రద్దు చేసినట్టుగా రవాణా శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 1000 లైసెన్సులు, రంగారెడ్డి జిల్లాలో 749 లైసెన్సులు, హైదరాబాద్లో 646, యాదాద్రి భువనగిరిలో 501 ఇన్ని లైసెన్సులు రద్దయిన. ఇక ములుగు నిర్మల్ జిల్లాలో ఒక్కొక్కరి లైసెన్స్ సస్పెండ్ చేశారు. ఏప్రిల్ 2021, 22 మొత్తం మీద 2021 నుంచి 24 వరకు ఈ 4-5 ఏళ్ల పాలనల డిసెంబర్ 30 వరకు ఎంత 68,000 లైసెన్సులు రద్దయిపోయాయట. తాగి మద్యం సేవించి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే వాళ్ళ లైసెన్స్ రద్దయిన ఎంత 68,000 మంది. ఇంతమంది తాగి రోడ్లు ఎక్కుతున్నారంటే ఎన్ని ప్రాణాలు పోయి ఉంటాయి, ఎంతమంది ఇబ్బంది పడి ఉంటారు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక్కడ ఇది ఎంజాయ్మెంట్ కోసమో రిఫ్రెష్మెంట్ కోసమో ఏదో రకంగా మీరు తాగి తందనాలు ఆడుతున్నారు, ఓకే. కానీ దీని కారణంగా మీరు చనిపోతే మీ కుటుంబం రోడ్డు ఎక్కుతుంది, లేకపోతే మీ ద్వారా ఎదుటి వాళ్ళు చనిపోయినా ఎదుటి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయినా కూడా వాళ్ళ కుటుంబం రోడ్డు పాలవుతుంది. సో మీరు తాగి తందనాలు ఆడితే ఇంట్లో ఆడండి, లేకపోతే ఆ మద్యం మత్తు వెలిసేదాకా ఒక దగ్గర వండూరి రోడ్డు మీద వన్నా మంచిదే. కానీ దాని వల్ల ఎవరు ఇబ్బంది పడొద్దు కదా. సో దయచేసి ఒక విషయం ఆలోచన చేయండి చూసేటువంటి ఎవరైనా కూడా. ఇక ఎవరు